హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐశ్వర్య ఐడియాస్ అండ్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఈరోజు మీతో మంచి మంచి విషయాలు షేర్ చేసుకుంటూ ఒక డైలీ వ్లాగ్ అయితే చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే మంచి డీటాక్స్ డ్రింక్ అయితే చూపిస్తున్నాను. డీటాక్స్ డ్రింక్ అనొచ్చు, హెల్దీ డ్రింక్ అనొచ్చు. ఈ డ్రింక్తో ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో అసలు లెక్కలో చెప్పలేము. మనందరం ఏదో టైంలో ఫేస్ చేసే ఇష్యూ అయితే హెయిర్ ఫాల్ కదా. హెయిర్ ఫాల్ కోసం బయట నుంచి మనం ఎన్ని క్రీమ్లని, మనం షాంపూస్, ఆయిల్స్ ఎన్ని మార్చినా కూడా లోపల దానికి అందాల్సిన న్యూట్రియంట్స్ అందకపోతే మనం బయట నుండి ఎన్ని అప్లై చేసినా కూడాను మనకైతే హెయిర్ ఫాల్ అయితే అస్సలు కంట్రోల్ అవ్వదండి. నార్మల్గా హెయిర్ బాగానే ఉన్నప్పుడు మనం పెద్దగా కేర్ చేసినా చేసుకోకపోయినా హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రం కంపల్సరీ మనం ఇంటర్నల్గా ఏదో ఒక డైట్ అయితే కంపల్సరీ మార్చుకోవాలి. అలా చేస్తేనే మాత్రమే హెయిర్ ఫాల్ తగ్గుతుంది. బయట నుంచి మనం ఎన్ని వేసినా కూడాను హెయిర్ ఫాల్ మాత్రం అస్సలు కంట్రోల్ కాదు. ఫ్రీక్వెంట్గా నాకు ఈ మధ్యన రీసెంట్ టైమ్స్లో హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉండేది. నేను అందరిలానే ఆలోచించాను, బయట నుండి ఆయిల్స్ అవి కానీ నాకు పెద్ద అంత ఇంట్రెస్ట్ ఉండదు, అంత టైం కూడా ఉండదు అనమాట. సో నేనైతే ఇలా హెల్దీ డ్రింక్ ట్రై చేస్తే బెటర్ కదా అని చెప్పి ఉసిరికాయలు, కరివేపాకుతోని మంచిగా హెల్దీ జ్యూస్ అయితే స్టార్ట్ చేసి ఒక 15 days కంటిన్యూగా తాగాను. హెయిర్ ఫాల్ అయితే చాలా కంట్రోల్ అయిపోయిందండి. నిజంగా హెయిర్ చాలా బాగుంది. ఇప్పుడు ఉసిరికాయలు అయితే సీజన్ తగ్గిపోయింది, కానీ ఇక్కడ విజయవాడలో అయితే బాగానే దొరుకుతున్నాయి. మేము అందుకే ఉసిరికాయలు ఒక్కొక్క కేజీ అలా తెచ్చుకొని ఈ జ్యూస్ ప్రిపేర్ చేసి ఫ్రిడ్జ్లో ఉంచుకుంటున్నా. కొన్నిసార్లు ఫ్రెష్గా దొరికినప్పుడైతే ఫ్రెష్గా ప్రిపేర్ చేస్తున్నాను. కానీ ఇప్పుడు మనం 1 kg తీసుకొచ్చిన రోజుకొక 3-4 కాయలతో జ్యూస్ చేస్తాం కదా, ఇంకా అన్ని రోజులైతే నిల్వ ఉండట్లేదు. సో మనం ప్రతిరోజు చేసుకోవడం కూడా కష్టం కాబట్టి ఫస్ట్ అయితే కొన్ని ఉసిరికాయలని బాగా వాష్ చేసి మచ్చలు లేకుండా మంచి ఉసిరికాయలను అయితే తీసుకొని వాటిని ముక్కలుగా కోసేసి అందులో కరివేపాకు కూడా వేసి ఇలా జ్యూస్ ప్రిపేర్ చేసుకోవాలి. నేను ఇక్కడ కొంచెం వాటర్ వేసే జ్యూస్ ప్రిపేర్ చేస్తున్నాను. మనం అస్సలు వాటర్ వేయకుండా జ్యూస్ తీస్తే 6 months వరకు స్టోర్ చేసుకోవచ్చు. మేము కొన్ని రోజులకే ఫ్రీక్వెంట్గా తెచ్చుకుంటూ చేసుకుంటున్నాం కాబట్టి నేనైతే వాటర్ వేసే జ్యూస్ చేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే ఫిల్టర్ చేసుకున్నాను. మళ్ళీ ఆ పల్పుని ఇంకొకసారి మిక్సీ జార్లో వేసి మళ్ళీ తీసుకుంటున్నాను అనమాట జ్యూస్ని. ఈ జ్యూస్ని మనం చక్కగా 15 days కంటిన్యూగా తాగితే హెయిర్ ఫాల్ మాత్రం కంపల్సరీ కంట్రోల్ అవుతుందండి. నాదే లైవ్ ఎగ్జాంపుల్ అనమాట. మనం ప్రతిరోజు జ్యూస్ చేసుకోవడం కష్టం, అంత టైం ఉండదు అనుకుంటే ఇలా మనం ఫ్రీజర్లోనైనా స్టోర్ చేసుకోవచ్చు. ఇలా మనం వాటర్ వేసి జ్యూస్ చేసాం కాబట్టి ఒక 15 to 20 days అయితే మనకి ఫ్రెష్గానే ఉంటుంది. ఇక్కడ నాకు ఈజీ యాక్సెస్ కోసం ఇలా ఐస్ క్యూబ్ ట్రేలోని జ్యూస్ని వేసి ఫ్రీజ్ చేసుకుంటున్నాను. ఇది ఫ్రీజ్ అయ్యాక మనకి క్యూబ్స్లా వస్తాయి కదా, వాటిని ఒక 2-3 క్యూబ్స్ని మనం ఒక గ్లాస్లో వేసి గోరువెచ్చని వాటర్ వేసి కలుపుకొని తాగితే మనకి హెల్దీ జ్యూస్ అయితే రెడీ అవుతుంది. మనం ఐస్ క్యూబ్స్ ట్రేలో వేసినా కూడా ఇంకా మిగిలింది. సో ఇలా నేను గ్లాస్ జార్లో అయితే వేసి స్టోర్ చేసుకుంటున్నాను. ఓవర్ నైట్ అంతా నేను ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇలా ఆమ్లా జ్యూస్ క్యూబ్స్ అయితే రెడీ అయ్యాయి. వీటిని మనం ఎలా తాగాలో చూపిస్తున్నాను. ఒక 2-3 క్యూబ్స్ని అయితే ఒక గ్లాస్లో వేసి దీంట్లో మనం ఇవి చల్లగా ఉంటాయి కాబట్టి కొంచెం గోరువెచ్చని వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేస్తే మనకి ఈ ఆమ్లా పల్ప్ అయితే బాగా మొత్తం కరిగిపోతుంది అనమాట. ఇప్పుడు మనం దీన్ని ఎంప్టీ స్టమక్తో తాగితే మంచి రిజల్ట్ అయితే వస్తుంది. ఏ టైంలోనైనా తాగొచ్చు, బట్ మార్నింగ్ ఎంప్టీ స్టమక్తో తాగితే మనకి వెయిట్ లాస్కైనా లేదంటే హెల్త్, హెయిర్, స్కిన్ కేర్కైనా కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. హెయిర్ ఫాల్కి చాలా రీజన్స్ ఉండొచ్చండి. డాండ్రఫ్ కానీ లేదంటే మనకి సరైన ప్రోటీన్ లేక అలాగా. కాకపోతే మనం హోమ్ రెమెడీస్ కొన్ని ఫాలో అవుతూ కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే హెయిర్ ఫాల్ బాగానే కంట్రోల్ చేసుకోవచ్చు. ఒక 15 days నన్ను నమ్మి జ్యూస్ అయితే తాగండి, చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. ఇంకా తర్వాత అయితే లంచ్లోకి నేను ఇక్కడ చికెన్ బిర్యానీ చేస్తున్నాం. చికెన్ అంతగా తీసుకురాం మేము ఎప్పుడు, నాటుకోడి లేదంటే మటన్ లేదంటే సీ ఫుడ్, బట్ చాలా రోజులు అయిందని చెప్పి ఈరోజు అయితే చికెన్ తీసుకొచ్చాం. దీన్ని సింపుల్గా నేను కుక్కర్లో ఎలా బిర్యానీ చేస్తానో చూపిస్తున్నాను. చాలా సింపుల్గా బ్యాచిలర్స్ అయినా చేసుకోవచ్చు, అంత ఈజీగా ఉంటుంది కుక్కర్ పులావు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి. ఫస్ట్ చికెన్ కానీ నాన్ వెజ్ ఏది తీసుకొచ్చినా కూడా ఫస్ట్ ముందు క్లీన్ చేసేసి మ్యారినేట్ చేసి పెట్టుకుంటాను. మ్యారినేట్ చేసేటప్పుడు ఉప్పు, కారం, పసుపు, ధనియా పౌడర్, ఒకవేళ కొత్తిమీర అవి అవైలబుల్గా ఉంటే అవి కూడా వెంటనే వేసేస్తాను అనమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ఆయిల్, పెరుగు వేసేసి నేనైతే అన్నీ మ్యారినేట్ చేసి పక్కన పెట్టేశాను. ఇంతలోని మనకి బిర్యానీకి అవసరమైన ఐటమ్స్ అన్నీ రెడీ
రెడీ చేసి పెట్టుకుంటున్నాను అనమాట. ఇది సింపుల్ 1 పాట్ రెసిపీ. మనకి ఎక్కువగా వెజల్స్ కూడా ఎక్కువగా పట్టవు, చాలా సింపుల్గా అయిపోతుంది, తొందరగా అయిపోతుంది కుక్కర్లో కదా. అందుకే సింపుల్గా నేను ఎలా చేసుకుంటానో ఒకసారి షేర్ చేస్తున్నాను. ఇక్కడ మా బాబు వచ్చి నేను ఉల్లిపాయలు కట్ చేసిన, ఏ వెజిటబుల్స్ కట్ చేసినా మధ్యలో వచ్చి కొన్ని తీసుకువెళ్ళిపోతూ ఉంటాడనమాట. మనకి పిల్లలతో కిచెన్లో బాగా ఇంటరాక్ట్ అవ్వాలి. అలా అవుతున్నప్పుడు వాళ్ళకి కిచెన్లో ఐటమ్స్ అన్నీ తెలుస్తాయి, ఇంకా అన్ని రకాల టేస్ట్లు కూడా తెలుస్తాయి. చక్కగా మంచి ఈ ఇంటరాక్షన్ పెరుగుతుంది పిల్లలతో, బాండింగ్. మా పెద్ద అబ్బాయి టైంలో మాకు వాడినైతే కిచెన్లో కౌంటర్ టాప్ పైనే పెట్టుకొని నేను పనులన్నీ చేసేదాన్ని. అలా చేసిన తర్వాత వాడికి మాటలు రావడం చాలా లేట్ అయింది. నేను అలా చేయడం స్టార్ట్ చేసినప్పటి నుంచి బాగా ఇంటరాక్ట్ అయ్యేవాడు. మనం ఏంటంటే కూర్చోబెట్టి అదేదో సీరియస్ క్లాస్ రూమ్ సెషన్ లాగా పక్కనే కూర్చోబెట్టి అది ఇది అని అలా నేర్పిస్తే పిల్లలు అంతగా నేర్చుకోరు. మనం చేసే పనులతో పాటు మనతో పాటు వాళ్ళని ఇంటరాక్ట్ చేస్తే తొందరగా నేర్చుకుంటారనమాట ఏ పనైనాను. అప్పుడు మా పెద్ద అబ్బాయి టైంలో నాకు అదే చాలా యూజ్ అయింది. ఇక్కడ బిర్యానీ కోసం కుక్కర్లో కొంచెం ఆయిల్, కొంచెం గీ వేసుకొని అందులో మనం బిర్యానీ సామాన్లన్నీ వేసుకోవాలి. అవి వేసాక ఆనియన్, పచ్చిమిర్చి వేసి వేగాక కొంచెం జీడిపప్పు కూడా వేసుకుంటున్నాను. అన్నీ కొంచెం లైట్గా ఫ్రై అయ్యాక మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయాక మ్యారినేట్ చేసి పెట్టిన చికెన్ వేసుకొని కొంచెం ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇంతకుముందు నేను కొత్తిమీర వేయలేదు, ఇప్పుడు వేసుకుంటున్నాను అనమాట. అన్నీ కొంచెం మగ్గాక మనం బియ్యం ఎంత కావాలంటే అంత వేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ బియ్యం వేసుకోవడం వలన కొంచెం బాగా మసాలాలు అవి రైస్లోకి వెళ్ళి రైస్ కూడా మంచి ఫ్లేవర్తో బాగుంటుంది. తర్వాత కొంచెం ధనియాల పొడి, మనకి నచ్చితే బిర్యానీ మసాలా ఇవన్నీ వేసుకోవచ్చు. నేను చాలా సింపుల్గా చేస్తున్నాను, మా పిల్లలు కూడా ఇదే తింటారనమాట. ఇంకా ఇందులో తొందరగా అయిపోవడం కోసం వేడి నీళ్ళు కూడా వేసేసాను. మనం తీసుకున్న రైస్ క్వాంటిటీ బట్టి నీళ్ళు ఎన్ని కావాలో అన్నీ ఒక పక్కన పెట్టేసి అది కూడా మరిగించి వేసుకున్నాను. ఇంకా చివరిలో మంచి స్మెల్ కోసం కొంచెం రోస్ట్ చేసిన కసూరి మేతి కూడా వేసుకున్నాను. కసూరి మేతి వేయగానే ఎంత మంచి స్మెల్ వస్తుంది అసలు. మనం చేసిన రెసిపీకి ఫ్లేవర్ చాలా ఎన్హాన్స్ అవుతుంది. కసూరి మేతి లాస్ట్లో కొంచెం వేడి చేసి క్రష్ చేసి వేసుకోవడం వల్ల ఇంకా సరిపడినంత సాల్ట్ కూడా వేసుకొని కుక్కర్లో పెట్టి మూత పెట్టి విజిల్స్ అయితే పెట్టేస్తాను. మన చాయిస్ని బట్టి కొంతమంది 2 విజిల్స్, కొంతమంది 3 విజిల్స్ పెడతారు. నేనైతే బిర్యానీకైనా కూడా 2 విజిల్స్ పెడతాను. ఇంకా తర్వాత ఒక 2 మినిట్స్ సిమ్లో పెడితే మంచి వేడివేడిగా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడు మనం బయట దమ్ బిర్యానీలు అలవాటు అయిపోయి, కానీ మనకి కుక్కర్లో ఇలాంటి పులావ్ చేసుకుంటే రైస్ కూడా మంచి ఫ్లేవర్స్ తగిలి చాలా బాగుంటాయి. సింపుల్ రెసిపీ అనమాట. మనకి ఎక్కువగా క్లీన్ చేసుకునే పని కూడా ఉండదు, జస్ట్ ఒక కుక్కర్లోనే అయిపోతుంది. ఇంకా పెరుగు చట్నీ కూడా చేసుకొని ఈరోజు లంచ్ అయితే అలా ఫినిష్ చేసాం. మార్కెట్ నుంచి కొత్తిమీర, పుదీనా, కరివేపాకు అయితే తీసుకొచ్చాం. ఇంకా వెజిటబుల్స్ కూడా చాలా రకాలు తీసుకొచ్చాం. సండే అంటే అదే పనులు ఉంటాయి కదా. అయితే ఈరోజు ఈ ఆకుకూరలని వీటిని నేను ఎలా స్టోర్ చేసుకుంటానో ఈ వీడియోలో చూపిస్తున్నాను. ముందు చూపించాను కదా, అది లాస్ట్ వీక్ కాదు, ఒక 10 డేస్ బ్యాక్ తీసుకొచ్చిన కరివేపాకు ఇంకా ఫ్రెష్గానే ఉంది. ఒక బాక్స్లో ఏంటంటే కిందన ఒక టిష్యూ పేపర్ వేసి దానిపైన మనం ఏవే ఆకుకూరలు వేసుకుంటామో వాటిని వేసి పైన ఇంకో టిష్యూ పేపర్ వేసి ఎయిటెడ్ బాక్స్లో పెడితే మనకి కూరగాయలు, ఆకుకూరలు అవి చాలా ఫ్రెష్గా ఉంటాయి. నేను ఎక్కువగా ఈ ప్రాసెస్ని అయితే కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, ఇంకా మునక్కాడలు తెస్తే వాటిని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక బాక్స్లో పెట్టి మనకి కిందన ఒక టిష్యూ పేపర్ వేసి మధ్యలో కరివేపాకు కానీ కొత్తిమీర కానీ పెట్టి పైన ఇంకో టిష్యూ పేపర్ పెట్టి క్లోజ్ చేసేస్తూ ఉంటాను. ఇలా చేస్తే ఒక 10-15 డేస్ వరకు కూడా మనకు బాగానే ఉంటాయి. పుదీనా ఒకటే కొంచెం పండిపోయినట్టు అలా అయిపోతుంది. పుదీనాకి ఈ మధ్యన ఏంటంటే కొత్తగా ఒక గ్లాస్లో వాటర్ వేసి అందులో పెట్టి పెడుతున్నాను, అలా బాగుంటుందన్నమాట. మనం సర్దేటప్పుడే ఇక్కడ ఏమైనా బాగాలేనివి, కొంచెం ఏదైనా కుళ్ళిపోయినవి అలా ఏమైనా ఉంటే తీసేయాలి. ఒకవేళ తడిగా ఉంటే కాసేపు డ్రై అవనిచ్చి తర్వాత అయితే మనం బాక్స్లో పెట్టాలి. ఇలా టిష్యూ పేపర్ కింద వేసి పెట్టుకోవడం వలన వీటిలో మాయిశ్చర్ ఏమైనా ఉన్నా కూడా అబ్జర్వ్ అయిపోతుంది. ఒక 10-15 డేస్ వరకు కూడా మనకి ఇవేం పాడవవు. మనకు రెసిపీస్లో వీటిలో కొంచెం కొంచెం వాడుతూ ఉంటాం కదా, ఆ కొంచెం కోసం కొన్నిసార్లు సడన్గా ఉండదన్నమాట. సో ఇలా పెట్టుకుంటే మనకి ఈజీ యాక్సెస్ కూడా ఉంటుంది. ఇంతకుముందు న్యూస్ పేపర్లో చుట్టేసి పెట్టేదాన్ని, అలా కన్నా కూడా ఇలా ఫ్రెష్గా ఉంటున్నాయి అనమాట. సో ఇంకా ఇదే ప్రాసెస్ ఫాలో అవుతున్నాను. పుదీనాకు మాత్రం కొంచెం కొంత పార్ట్ ఏమో ఇలా నేను బాక్స్లో పెడతాను, మిగతా పార్ట్ ఏమో ఒక గ్లాస్లో వాటర్ వేసి అందులో పుదీనా స్టెమ్స్ని పెట్టి పైన ఇంకో కవర్తోనైతే కవర్ చేస్తున్నాను. అలా చేయడం ఇలా బాక్స్లో పెట్టిన దానికంటే కూడా పుదీనా అలా పెడితే కొంచెం ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటుందన్నమాట.
ఈసారి ఆకుకూరలు తెచ్చేటప్పుడు ఈ టిప్స్ అయితే ట్రై చేయండి. చుక్కకూర, పాలకూర ఇలాంటివి ఏం తెచ్చినా కూడా న్యూస్ పేపర్లో పెట్టి పెడతాను. న్యూస్ పేపర్లో వాటిని చుక్కకూర కానీ పాలకూర కానీ రూట్స్ అవి కట్ చేసి ఏవైనా బాలేని ఉంటే తీసేసి మనం న్యూస్ పేపర్లో రోల్ చేసేస్తూ ఉంటాము. అలా అయితే ఫ్రెష్గా ఉంటుంది, మనకి వండుకునేటప్పుడు కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఇదిగో పుదీనాని కొంత పార్ట్ అయితే ఇలా పెట్టాను. బాక్స్లో పెట్టిన కంటే కూడా ఇలా గ్లాస్లో వాటర్ వేసి స్టెమ్స్ పెడితే బాగుంటుంది. కరివేపాకు మనం ఆకులన్నీ సెపరేట్ చేసాక ఇలా కాడలు ఉంటుంది కదా, వీటిలో కొంచెం ముద్రగా ఉన్న కాడలు తీసేసి అటు ఇటు కొంచెం కట్ చేసి వీటిని టూత్ పిక్స్లా యూజ్ చేసుకోవచ్చు కొంచెం డ్రై అయ్యాక. వీటిని అలా 1-2 డేస్ విడిచిపెట్టామంటే కొంచెం గట్టిగా తయారవుతాయి. ఇంకా నాన్ వెజ్ అవి తిన్నప్పుడు చాలామందికి టూత్ పిక్ అవి అవసరం ఉంటుంది కదా, వాటి కోసం న్యాచురల్గా ఇలానే కరివేపాకు కాడలతో మనం ఇంట్లోనే చేసుకోవచ్చు. ఇవి కూడా చాలా బాగా యూజ్ అవుతాయి. ఈ ఐడియా నచ్చితే ఒకసారి ట్రై చేయండి. ఇదండి ఈరోజు వ్లాగ్. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.